దాని టోటల్ ఈచ్ పర్ జాబ్ని మనకి విజయవాడ సో ఆంధ్ర సో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో వాళ్ళు పిల్లల్ని అసెస్ చేసి సో మన పిల్లర్స్కి అంటే టైం పీరియడ్ అవర్స్ బట్టి ఉంటుంది సార్. డేటా ఎంట్రీ అంటే 800. ఇయర్లీ చేయగలుగుతాం. కెపాసిటీ వాడడానికి అవ్వట్లేదు వాడట్లేదు. ఒక్కొక్కటి కంప్లీట్ తీసుకెళ్తారు. సెపరేట్గా చేయలేదు అంటే అందరూ మిలాంటి వాళ్ళే కదా మిగిలిన వాళ్ళు కూడా. ఆ కేటగిరీలో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో అందరూ దాని నుంచి సెలెక్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇంకా రావాలేదు అవుతాయి. మొత్తం పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అయింది, ఇప్పుడు నడుస్తున్నాయి సెపరేట్. వెళ్తారు బట్ ఫాలో అప్ రావాలంటే బయోమెట్రిక్ కావాలంటే ఆధార్ సెంటర్స్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు. కాదు స్కాన్ చేసుకోవచ్చు. మిగతా ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఇటువైపు కూడా గుర్తింపు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పిల్లలు ఇప్పుడు బ్లైండ్ పిల్లలు ఉన్నారు సార్. సో వాళ్ళకి సపరేట్గా తీసుకురావడానికి ఒక ట్రిప్ వెళ్ళాల్సి వస్తుంది. గుడ్గా నెక్స్ట్ తీసుకో హర్షిని నెక్స్ట్ తీసుకో. సో అట్లా వాళ్ళు డిపెండింగ్ ఆన్ ఇంక్రీజ్ చేయడానికి అది చాలా యూస్ఫుల్. సో ఇది వచ్చేసి స్టాంప్ బ్యాలెన్స్ తర్వాత పోల్చర్ కరెక్షన్ అంటే పైకి తేలిక అవ్వడానికి యూజ్ అవుతుంది సార్. సో దట్ వాళ్ళ మూమెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అదే తర్వాత ఈ వాటర్లో విస్కాసిటీ ఉంటుంది సార్. ఆ విస్కాసిటీ వల్ల మజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ స్విచ్ స్టాండ్ యాక్టివిటీస్ ఇలాంటి చేయించినప్పుడు మజిల్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ రిలాక్సేషన్. సో ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ వచ్చినట్టు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో సో మనకి ఏమంటే ఈ సర్వీస్ని బాగా దగ్గర కొంచెం వాళ్ళ కోసం అసలు పోతాం పెట్టి కూర్చోవడం పెట్టి సో సెన్సరీ ఇష్యూస్ మనకు టచ్ టేస్ట్ ఎలాగో అలానే మనకి outside sensory. If you get a bus, then you will be able to. Yes. Put it in my
ఇంకేంటి కూడా దానికి లాగిన్స్ ఒక మండలం నుంచి ఈ వారం తిరిగి పంపించాలి ఏదైతే ప్లాన్ చేసుకుంటాం సపోర్ట్ ఇస్తాం కానీ మీరు సమ్మె యాక్షన్ ప్లాన్ చేస్తేనే కదా వాళ్ళకి డిబేట్ చేసి ఇది చేయొచ్చు వాళ్ళకి ఇష్యూ ఏం లేవు మీరు ఏ నెల ఏ మందు ఏ రోజు వేడి కార్డు ఇవ్వడము అదేవిధంగా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడము మోస్ట్లీ ఇంపార్టెంట్ 67,000 మందిలో ఎంతమందికి ఈ మెటీరియల్స్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అదే ఇలా పెంచుకుంటారు అది చూడండి. మనం వెంకటాచలం దగ్గర ఉన్న సిఆర్సి నెల్లూరు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైతే ఉన్నాయో జిల్లాలో పర్సన్స్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ సెంటర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని అంటే మనకు ఇంత పెద్ద సెంటర్ మన జిల్లాలో ఉన్నాయి కూడా మనకు తక్కువ మంది మాత్రమే ప్రస్తుతానికి వాడుతున్నారు. అంటే టోటల్ కెపాసిటీ మనం ఫుల్గా పూర్తిగా వాడడానికి అయితే అవకాశం దొరకట్లేదు. అది ఏ విధంగా సాల్వ్ చేయాలని మాట్లాడడం జరిగింది. కొత్తగా ఉన్న ఇంతకు ముందు కూడా ఒక 2 వారం ముందు ఆర్టీసీ ద్వారా ఒక బస్ సర్వీస్ కూడా కొత్తగా పెట్టించడం జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ ద్వారా ప్రతి మండలాల్లో సిఆర్సీతో కూడా మాట్లాడుకొని కంబైన్డ్గా క్యాంప్స్ పెడతామని అనుకున్నాము. అదేవిధంగా ఇంకా పెన్షన్ రాబోయిన పెన్షన్ రోజులో ప్రతి ఒక్క డిసేబుల్డ్ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సిఆర్సీ సంబంధించిన వీళ్ళు ఇక్కడ చేసిన ఫెసిలిటీస్ సంబంధించి అన్నీ కూడా మనము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతాయి. వచ్చిన ఫస్ట్ అండ్ సెకండ్ డే పెన్షన్ ఇచ్చిన రోజు అందరికి కూడా ఈ విషయం మీద తెలియజేస్తాం అనుకున్నాము. ఇంకా రాబోయిన రోజులో వీళ్ళతో ఇంకా కంబైన్ చేసుకొని ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అనుకున్నాము. సో దట్ ఎక్కడైతే ఎంతవరకు కెపాసిటీ మనం వాడగలుగుతామో అంతవరకు వాడాల్సిన అవసరం అయితే ఉంది. జనాలు కూడా జిల్లాలో ఉన్న జనాలందరూ కూడా ఈ ఫెసిలిటీస్ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని సంబంధించి ఏదైనా ఫెసిలిటీస్ కావాల్సినది అయితే దయచేసి డైరెక్ట్గా ఇక్కడ అప్రోచ్ అయినా కూడా వాళ్ళు ఫెసిలిటీస్ అన్నీ అందజేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.